యువత ఉన్నారు, వీరోచితంగా పోరాడుతున్నారు. తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా? వచ్చాయా? మీకు జాబ్ క్యాలెండర్ పెట్టాడా? మీకు మెగా డిఎస్సి పెట్టాడా? మీకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక్క డిఎస్సి పెట్టలేదంటే, ఒక తమ్ముడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాడంటే ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా తమ్ముళ్ళు అని మేము అడుగుతున్నా. జాబు రావాలంటే మనం వస్తే ఉద్యోగాలు వస్తాయి, మనం వస్తే పెట్టుబడులు వస్తాయి. ఇక్కడే చూశారు, అనంతపూర్ పక్కనే కియా మోటార్ వచ్చిందంటే అది మన బ్రాండు. జాకీ పారిపోయిందంటే అది జగన్మోహన్ రెడ్డి బ్రాండు. పెట్టుబడులు తరిమేయడం జగన్మోహన్ రెడ్డి చేసే పని. పెట్టుబడులు ఆకర్షించడం, యువతకు ఉపాధి ఇప్పించడం మన బ్రాండ్. అవునా కాదా? మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి అవుతానే యువతకు హామీ ఇస్తున్నా, మొదటి సంతకం మెగా డిఎస్సి. అదే మాదిరిగా మీ అందరికి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక పక్క పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, జే బ్రాండ్ మద్యం తెచ్చాడు, గంజాయి తెచ్చాడు, డ్రగ్స్ తెచ్చాడు. ఏం తమ్ముళ్ళు, ప్రతి ఒక్క గ్రామంలో అందుబాటులో ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? తల్లి తండ్రి ఆలోచిస్తారు, నా కొడుకు మంచి బాగా పైకి రావాలి, ప్రయోజకుడు కావాలి, నేను చదివిస్తున్నాను, చదువుకున్న తర్వాత ఆయన బాగా సంపాదించి ఆయన సుఖపడి మమ్మల్ని చల్లగా చూసుకోవాలని కోరుకుంటారు. ఈ దుర్మార్గుడి పాలనలో ఉద్యోగం లేకుండా పోయి ఇంకో పక్క గంజాయికో డ్రగ్కో మద్యానికి అలవాటు పడితే ఏమవుతుందో సమాజం ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా.